ఇచ్చిన ధైర్యమైన ప్రవేశాన్ని బట్టి వందనస్తులు పెట్టినాం. సమయంలో మరి చేగించి యవన బిడ్డలతో కలిసి మీ సన్నిధిలోకి వస్తున్నాం. కనికరించము. రాగలిగిన ప్రియులందరి కొరకు వందనాలు. నీ వాక్యం మీద వాంఛ తృష్ణ ఉదయం మాటికి మీ సన్నిధిలోకి మమ్మల్ని తీసుకుని వస్తుంది. అందుకొరకై స్తోత్రాలు. బలహీనుడిని బుద్ధిహీనుడిని కనికరించము, ఆదుకొనము, శిలో చాటును మరుగుపరచము. మనుషుడు శరీరం, మనుషుని మాటలు, శరీరం యొక్క మాటలు మేము అనుకున్నట్లు మనుషుని శరీరాన్ని మీ అదుపులో ఉంచుకొని మీ శిలో చాటును మరుగుపరచము. 2 కెరూబుల మధ్య నుండి కరుణాపీఠం మీద నుండి శాస్త్రములుగా నిబంధన మందస్సు నుండి మీరు మాట్లాడుతారండి. మీరు మాట్లాడుచుండగా యెహోవా మీ దాసుడు ఆలకించున్నాడు. ఆజ్ఞమైన అనుభవం గల ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచము. మీ సంచారాన్ని కోరుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా రక్షకుడే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 19 వర్స్ 5. యోహాను 19:5. అందరం కలిసి చదువుదామా? రండి. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అందరూ కలిసి చదువుదాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మళ్ళీ 20 అదే అధ్యాయము 35-36 వచనాలు కలిసి చదువుదాం. మరునాడు మరలా యేసును యోహానును ఆయన శిష్యులు ఇద్దరును నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. యేసు ప్రభు వారిని బాప్తిస్మిచ్చి యోహాను ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నాడు? బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. యోహాను రెండోసారి మరుసటి రోజున ఆయన యేసు ప్రభు వారిని ప్రజెంట్ చేసినప్పుడు ఏం చూపించాడు? మరునాడు యోహాను ఏం చేశాడు? అతని శిష్యుల్లో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఏం చూపించాడు శిష్యులకి? యేసు యొక్క నడక. ఏంటది? యేసు యొక్క నడక చూపించాడు. ఇదేనో ద పర్సన్ ఆఫ్ ది మ్యాన్. ఈ మనుషుని యొక్క పర్సన్ అంటే ఆయన వ్యక్తిత్వాన్ని గురించి మరి కొన్ని విషయాలు ధ్యానిస్తాం. పొద్దునే ధ్యానించాం. పొద్దున దేని గురించి ధ్యానించాం? ద ప్రీస్ట్హుడ్ ఆఫ్. సెకండ్ మెసేజ్లో ఏమేమి ధ్యానించాం? ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద మ్యాన్ అంటే యాజకత్వం, మనుషుని యొక్క యాజకత్వం. అలాగే ద మ్యాన్ హూ ఈజ్ వర్దీ టు బి వర్షిప్డ్, ఆరాధించడానికి యోగ్యుడైన మనుషుని గురించి ఆరాధన సమయంలో ధ్యానించాం. ఇప్పుడు దేని గురించి ధ్యానిద్దాం? ద పర్సన్ ఆఫ్ ద మ్యాన్. ఆ మనుషుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ధ్యానిస్తాం. ఏమిటి ఈయనలో ఉన్న వ్యక్తిత్వం? ఇద్దరు యేసు ప్రభువుని అర్థం చేసుకోవటం ఎంత సులువో అంత కష్టం. చాలామందికి చాలా సులువుగా అర్థమయ్యాడు, కొంతమందికి అర్థమే కాల కదా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఏముంది? 11వ అధ్యాయం 2వ వచనంలో
ఉమ్, 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 తర్వాత 3-4 వచనాలు. యెహోవా భయము. ఉమ్, వాగ్దండము చేత లోకమును కొట్టును. వాగ్దండం ఆయన నోటి నుంచి వచ్చిన కట్టమే మనుషులు చంపేసింది. ఆయన ఎవరిని కత్తి పట్టుకుని యుద్ధం చేయలే. ఎప్పుడు జరుగుద్ది ఇది? యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే దినాలు జరిగే థర్డ్ వరల్డ్ వార్. ఆయన వాగ్దండం చేత ఏముంది? లోకమును కొట్టును. ఇంకా తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అంత సో పవర్ఫుల్ హీ ఈజ్. 42వ అధ్యాయం యెషయా. యెషయా 42 మొదటి 2 వచనాలు. ఇదిగో నేను ఆదుకొను, నా సేవకుడు. ఉమ్, 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 ఉమ్. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడ్డు. ఇంకా ఏముంది? ద్వీపంలో అతని బోధ కొరకు కనిపెట్టును. ద్వీపాలు అంటే ఇది ఎప్పుడు జరుగుద్ది ఇది? అంటే డ్యూరింగ్ హిస్, అంటే సెకండ్ కమ్మింగ్. భూమి మీదకి వచ్చినాక 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన, భూలోకం అంతా తిరుగుతాడు. మొన్న వచ్చినప్పుడు ఏమో యెరూషలేము చుట్టూనే సరిపోయింది 3.5 సంవత్సరాల పరిచర్యలో. రేపు భూలోకం అంతా ఆయన ఆధీనం కిందకు వస్తుంది. కొంచెం తగ్గించిన ఆయన హౌలు వస్తుంది. కాబట్టి ఆయన నలుగుడు పడ్డు, మందగిలడు. నలుగుడు పడ్డంటే ఒక పట్టాన అర్థం కాడు. అర్థం కాలా? ఒక పట్టాన అర్థం కాడు. కానీ యేసుప్రభు చాలామందికి చాలా సులువుగా అర్థమయ్యాడు. చాలామందికి చాలా సులువుగా అర్థమయ్యాడు. అట్లా అర్థమైన చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో ఒకసారి చూద్దామా? రండి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 35-37 వచనం. టైల్ రాసినాడు యోహాను. ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు టైం ఎంత? పగలు 4 గంటలు. సాయంత్రం 4 గంటలకి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఎవరు? సాయంత్రం 4 గంటలకి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారట. ఇంకేముందన్నమాట తర్వాత? ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. దినం అంటే ఎన్ని గంటలు? దినం అంటే 12 గంటలు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు పగటి వేళ. సాయంత్రం 6 నుండి ఉదయం 6 గంటల వరకు
రాత్రి వేళ. దిస్ ఈజ్ ది, అంటే వాళ్ళకి ముందు వచ్చేది రాత్రి వేళ, తర్వాత తర్వాత వచ్చేది పగటి వేళ. వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళ టైమింగ్లో అది అలాగ ఉంటుంది. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఆ దినం ఆయన యొద్ద బస చేశారంటే ఎన్ని గంటలకు వెళ్ళారు వీళ్ళు? ఎన్ని గంటలకు వెళ్ళారు? సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు. ఎంతసేపు ఉన్నారు ఆయన దగ్గర? ఏమండి, ఆ దినం అంటే ఎంతవరకు? ఆ దినం అంటే ఎంతవరకు? సాయంత్రం 6 గంటల వరకే ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? ఆ దినం అంటే ఆ దినం ముగింపు అయిపోయింది. ఆ సాయంత్రం 6 గంటలకు అయిపోయినట్టు లెక్క. 2 అవర్సే ఆయన దగ్గర స్టే చేశారు. ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకొచ్చారు చూడండి తర్వాత. మెస్సయ్య అంటే హీబ్రూ భాషలో అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు గ్రీకు భాషలో అభిషిక్తుడు అని అర్థం. క్రీస్తు అనే పదం గ్రీకు భాషలోది, మెస్సయ్య అనే పదం హీబ్రూ లాంగ్వేజ్. కాబట్టి వీళ్ళు యూదులు కనుక వీళ్ళు ఏమని చెప్తున్నారు? వచ్చి ఫీడ్బ్యాక్ ఏం చెప్తున్నారు? పేతురు దగ్గరికి వచ్చి, మేము మెస్సయ్యను కనుగొంటిమి. ఆయన ఎవరు? మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పి ఏం చేశారు? సీమోను పేతురును పట్టుకొచ్చారు. ఎక్కడికి? యేసుప్రభు దగ్గరికి. అర్థమవుతుందా? ఎవరైనా సరే యేసుప్రభుని తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలా? యేసుప్రభు యవనస్తులు ప్రత్యేకించి, మీరు యవనస్తులు యేసుప్రభుని అంగీకరించారు, తెలుసుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, ఒక వెలుగులోకి వచ్చారు. మీరు అక్కడ ఆగకూడదు. ఏం చేయాలా? మీ ఫ్రెండ్స్ దగ్గరికి పోవాలా? పోయి, నేను ఐ విల్ షో ద రియాలిటీ, నువ్వు రా, ఫాలో మీ, నాతో రా అంటే మనం ఒక సత్యాన్ని కనుక్కుందామని తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ది సేమ్ ఇక్కడ ఆండ్రూస్ చేసిన పని అదే. మెస్సయ్యను కనుక్కున్నాం మేము కదా. మెస్సయ్య దగ్గరికి సీమోను పేతురు ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు? యేసుప్రభు వారిని ఆంద్రియా. ఎవరిని పరిచయం చేశారు ఆయన్ని? ఆంద్రియా. ఎవరిని పరిచయం చేశాడు? మేము మెస్సయ్యను కనుగొన్నాము, వెళ్దాం రమ్మని పట్టుకొచ్చాడు. పట్టురాగానే మెస్సయ్య దగ్గర రాగానే మెస్సయ్య ఏమంటున్నాడు ఆయన చూసి సీమోను పేతురును, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు. కేఫాస్ అంటే రాయి అని అర్థం. పత్తర్ అంటే పీటర్ అనే పదానికి పత్రస్ అని హిందీలో మనం చదువుతాం. పత్రస్ అంటే రాయి అని అర్థం. కేఫా అనే పదం గ్రీక్ భాషలో రాయి అని అర్థం. కాబట్టి నీవు బండ కాదు కానీ ఏమనబడతావు అన్నాడు యేసుప్రభు వారు ఆయన్ని? కేఫా అని. అంటే అందుకే సీమోను పేతురు సామాన్యుడు కాదు. సీమోను పేతురు ఆంద్రియ అన్నదమ్ములు, యాకోబు యోహాన్లు అన్నదమ్ములు. యాకోబు యోహాన్లు యేసుప్రభు వారి పినతల్లి, అంటే తల్లికి చెల్లెలు ఉంది సలోమి కుమారులు వీళ్ళిద్దరు, యాకోబు యోహాన్లు. కాబట్టి యేసుప్రభు వారికి ఏమవుతాడు? యోహాను స్వయాన కజినే, పిన్నమ్మ కొడుకు, పినతల్లి కుమారుడు. అందుకే యోహానుకు యేసుప్రభు వారి దగ్గర ఇంటిమేసీ ఎక్కువ. యోహాను యాకోబులు యేసుప్రభు వారికి సమీప బంధువులు, వాళ్ళు రక్త సంబంధులు. అదే సమయంలో వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. గల్లే సముద్రంలో ఆ దినాల్లో 22 రకాల చేపలు ఉండేయట. సుమారు 21 కిలోమీటర్ల పొడవు, 14 కిలోమీటర్ల వెడల్పు, 110 అడుగులు లోతుందా గల్లే సముద్రం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన దేశానికి ఉత్తరాన హిమాలయాలు ఎట్లా ఉన్నాయి, ఇస్రాయేల్ దేశానికి ఉత్తరాన మంచు కొండలు ఉన్నాయి. లెబనోను, హెర్మోను మంచు పర్వతాలు ఉన్నాయి. ఆ మంచు పర్వతాల్లో అక్కడ మంచు కరిగి నదులుగా చీలి వచ్చి ఎక్కడ కలుస్తుంది? అదే గల్లై సముద్రం. ఆ గల్లై సముద్రంలో నుంచి బయటకు వచ్చే నీళ్ళేమో యోర్దాన్ నది. యోర్దాన్ నది ఎక్కడ కలుస్తుంది? పోయి డెడ్ సీలో, మృత సముద్రంలో కలుస్తుంది. సుమారుగా అంటే యోర్దాన్ నది పొడవు ఎంత అంటే ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. గల్లై సముద్రం నిడివి ఎంత అంటే 21 కిలోమీటర్స్ లెంత్ ఉంది, 14 కిలోమీటర్స్ విడ్త్ ఉంది, 110 మీటర్స్ డెప్త్ ఉంది. 122 రకాల ట్రైస్టామ్ అని ఒక శాస్త్రవేత్త దాని మీద
సర్వే చేసి ఎందుకు గలిలయ సముద్రానికి అంత అంత వాల్యూ ఉందని దాని మీద ఒక పరిశోధన చేసి, పరిశోధనలో తనకు తెలిసిన విషయాలు ఎన్నో ఆయన ఒక బుక్లెట్ రాశాడు. దానిలో ఏం రాశాడు, 22 రకాల చేపలు ఉన్నాయి, అవి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా హై వాల్యూ ఉన్న చేపలు అంట దాంట్లో ఉన్నాయి. ఎక్కడ? గలిలయ, సీ ఆఫ్ గ్యాలిలీ. కాబట్టి చిన్నప్పటి నుంచి వీళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళు, వ్యాపార భాగస్వాములు. వీళ్ళకు ఓన్ నెట్వర్కే ఉంది. వాళ్ళకి పడవలు ఉన్నాయి, ధోనిలు ఉన్నాయి, సొంతమైన ధోనిలు ఉన్నాయి, వాళ్ళకి పనివాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్. ఎవరు? సైమన్ పీటరు, ఆండ్రూస్ అండ్ జేమ్స్ అండ్ జాన్. యోహాను, యాకోబు, అలాగే సీమోను పేతురు, ఆంద్రేయాలు, వీళ్ళు బిజినెస్ పార్ట్నర్స్. అలాంటిది సీమోను, నేను మెస్సియాని కనుగొన్నాము అని చెప్పగానే వెంటనే ఆయన వచ్చేసాడు. వచ్చి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఆయన రాకమునిపై ఆయన పట్టుకుని ఆయన ఏమంటాడు, నీవు కేఫావు, యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అని పిలువబడతావని చెప్పగానే ఏముంది అక్కడ? ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది? నీవు కేఫా అని పడదు అంతే. అక్కడ రియాక్షన్ ఏం కనపడలేదు. తర్వాత ఫర్దర్ కనపడింది. ఎక్కడ? మత్తయి సువార్త 4:17 మరునాడు యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా ఇద్దరు, సీమోను పేతురు, ఆంద్రేయాను సహోదరులు ఇద్దరు సముద్రంలో వలవేయట చూచాను. వారు జాలర్లు. వాళ్ళని వెంటనే పిలిచాడు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతును అన్నాడు. ఇప్పుడు మన అంశం అది కాదు, కానీ అక్కడికి వెళ్ళం. కానీ సీమోను పేతురు కంటే కూడా ముందు ఫస్ట్ ఎన్కౌంటర్ ఎవరితో జరిగింది యేసుప్రభుతో అంటే ఆండ్రూస్. ఫస్ట్ ఎన్కౌంటర్ది. ఆండ్రూస్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, మేము మెస్సియాను కనుగొంటిమి. ఎంతసేపు ఉన్నారు వాళ్ళు యేసుప్రభు దగ్గర? సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు. దే స్టేడ్ ఫర్ 2 hours. 6 o'clock వచ్చేసారు. ఏమని చెప్తున్నారు వాళ్ళు? మేము మెస్సియాను కనుగొంటాం అంటే ఎంతసేపట్లో అర్థమయ్యాడు వాళ్ళకి. యేసుప్రభుని అడిగారు, రబ్బీ నువ్వు ఎక్కడున్నావంటే యేసుప్రభు అన్నాడు, వచ్చి చూడమన్నాడు. చూడమంటే వెళ్ళారట. ఆయనతో 2 గంటలు గడిపారు. గడపగానే వాళ్ళకి ఏమని అర్థమైంది? యేసుప్రభు నీకు అర్థం కావాలంటే ఆయనతో గడపటం నేర్చుకోవాలి. యేసుప్రభుతో గడుపుతూ ఉంటే 1 by 1 యేసుప్రభు నీకు అర్థమవుతూ ఉంటాడు. ఆయన స్టేజ్ బై స్టేజ్, ఫేజ్ బై ఫేజ్, ఒక్కొక్క యాంగిల్ నుంచి నీకు అర్థమవుతాడు. తర్వాత ఆ మర్నాడు వెరీ సేమ్ డే, నెక్స్ట్ డే ఇప్పుడు బేత్సైదా వాళ్ళు, సీమోను పేతురు వాళ్ళ ఊరు ఆయనే. ఎవరైనా? ఫిలిప్పు. ఆయన ఏం చేస్తున్నాడు? నతనయేలనే ఈయన సన్హెద్రిన్లో సభ్యుడు. ఎవరు? నతనయేలు. ఇశ్రాయేల్ పార్లమెంట్ ఉంది, దాని పేరు సన్హెద్రిన్. దాంట్లో సభ్యుడు ఎవరైనా? నతనయేలు. అలాగే నికోడెమస్ కూడా దాంట్లో సభ్యుడే. ఈ నతనయేలు పట్టుకొని ధర్మశాస్త్రం, ప్రవక్తలు ఎవరిని గూర్చి రాయబడి ఉందో నేను ఆయన కనుగొన్నాను. ఆయన ఎవరంటే యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అన్నాడు. అనగానే వెంటనే నతనయేలు కౌంటర్ వేసాడు. ఏమని? నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేతు అంటే అంత పేరు లేని ప్రదేశం, తాగుబోతులు పట్టడం అని దానికి పేరు. ఏం పేరు? తాగుబోతు. నజరేతులో మంచిది ఏదైనా వస్తుందంటే నజరేతులు ఉన్న వాళ్ళు చెడ్డోళ్ళే. నజరేతులు ఎవరు కూడా ప్రామినెంట్ పీపుల్ ఉండరు నజరేతులో. కాబట్టి నజరేతులు మంచిది ఏదైనా రాగలదా అని క్వశ్చన్ వేసాడు. ఎవరు? నతనయేలు. అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు? వచ్చి చూడమన్నాడు. వస్తూ ఉండగానే యేసుప్రభు నతనయేలు తన దగ్గర రావడం చూసి ఏమంటాడు? ఇతడు నిజంగా 47వ వచనంలో ఏమన్నాడు? ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును. నిజమైన ఇశ్రాయేలీయుడికి ఏముండదు? నిజమైన క్రైస్తవులకి ఏముండకూడదు? చెప్పండి, ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంటి? కపటం అంటే అన్ఫేర్నెస్. ప్రైజ్లాడంటాం,
కడుపులో ఏముంటుంది, నీ సంగతి తర్వాత చూసుకుంటాం. దీన్నే బైబిల్ ఏమంటుంది? ఏమండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఒక దేవుడిని ఆరాధిస్తారు, ఒక దేవుడిని ఆరాధించడానికి వెళ్ళారు. ఇద్దరు ఒట్టి చేతులతో వెళ్ళా ఆఫరింగ్ తీసుకుని వెళ్ళారు కదా. కపటం ఎంత పని చేస్తుందో చెప్తున్నా. ఆఫరింగ్ తీసుకుని వెళ్ళారు. దేవుడు ఒక అతని అర్పణ దేవుడు అతను లక్ష్య పెట్టాడు, అతని అర్పణ లక్ష్య పెట్టాడు. రెండో వాడి అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. అప్పుడు దేవుడు వాడు ముఖం చిన్నపుచ్చుకున్నాడట. ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా మీకెవరు. అప్పుడు దేవుడు క్వశ్చన్ వేసాడు, 3 ప్రశ్నలు వేసాడు. నీ కోపం ఎలా? ముఖం చిన్నపుచ్చుకున్నావే, నువ్వు సత్క్రియ చేసిన వాళ్ళ తల ఎత్తుకొనవా? ఒక్కదానికి కూడా జవాబు చెప్పలే. ఎవరు? కయ్యను. ఇంకో మాట అన్నాడు, నువ్వు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచాడు. అంటే దేవునితో దేవుని దగ్గరికి వచ్చినవాడు హృదయాన్ని జీవితాన్ని సరి చేసుకొని పోకపోతే ఎలా వచ్చాడు అలా పోతే, వాకిలి అంటే అర్థం ఏంటి? గేట్ దాటగానే గేట్ ఉన్న బయట ఉన్నదాన్ని ఏమంటాం మనం? వాకిలి. అక్కడే ఉన్నాడు ఆడు. ఎవరు? శత్రువు. ఆడు పొంచున్నాడు. దేవునితో సరి చేసుకుని వచ్చినవాడు దేవునికి వెళ్ళడం. ఎవడైతే దేవునితో సరి చేసుకొని పోయాడో వాడిని పట్టుకుపోతాడు, ఇంకా దుర్మార్గుడిగా తయారు చేస్తాడు. వాడు ఎలా వచ్చాడు అలాగే పోయినాడు, ముఖం చిన్నపుచ్చుకుని ముఖం ఎంత చేసుకుపోయినాడు. ఎవరు? కయ్యను. పోయిన తర్వాత 8వ వచనంలో 4వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో ఏముంది? తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడట. ఏమన్నాడు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్ యాక్షన్ ఏంటి? తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ ఎన్వి, అంటే అసూయ. అతని కొరకు ఒక పుస్తకాన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ ది బుక్ ఆఫ్ మర్డరర్స్. ఏంటది? బుక్ ఆఫ్ మర్డరర్స్. నరహంతకుల పేరు కలిగిన ఒక పుస్తకం. దాంట్లో మొదటి పేరు ఎవరిది? కయ్యిందే. కయ్యిన తర్వాత కయ్యిన పరంపర చాలామంది వచ్చారు బైబిల్కి. ఎవరాళ్ళు? లిస్ట్ ఆఫ్ మర్డరర్స్, నరహంతకులు. సో కాబట్టి కయ్యను అసూయ ఎక్కడ తీసుకెళ్ళింది? సొంత ఓన్ దాని ట్విన్ బ్రదరే ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఎవరు? హేబేలు. ఆయన సొంత తమ్ముడిని ఆయన చంపేశాడు. ఎవరు? కయ్యను. తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, సహోదరి క్రియలు నీతి గలవి కనుక కదా. ఎప్పుడు నీతి అవినీతికి దుర్నీతికి సంబంధం ఎప్పుడు రిలేషన్ ఉండదు. తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి గలవి. ఎందుకు చంపాడు? రీజన్ అది. కారణం ఏంటంటే అసూయ, కపటం. ఏమిటది? హిపోక్రసీ. బయటకు కనపడేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. ఈ కపటమే మనుషుల్ని పాడు చేస్తుంది. కపటం ఉండకూడదు. ఆయన నోట ఏ కపటమును, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభు వారిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన నోట్లో లేనప్పుడు ఆయన ప్రజలకు కూడా ఆయన నోట్లో ఏ కపటం, మాటల్లో, నోట అంటే మన మాటల్లో కపటం ఉండకూడదు. ప్రైజ్లా అంటాం, నోటితో నవ్వుతాం, నొసలతో ఎక్కిరిస్తాం. దాన్ని ఏమంటారు? హిపోక్రసీ, వేషధారణ, కపటం. బయటకు కనపడేది ఒకటి, లోపల ఉన్నది ఒకటి. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని నోట ఏ కపటమును లేదు. ఎవరితో ఈ మాట అన్నది? నతానేలుతో. అప్పుడు నతానేలు అంటున్నాడు, నువ్వు నన్ను ఎట్లా ఎరుగుదు అంటే, పిలుపు నిన్ను పిలవకమనిపోయి నేను ఎక్కడున్నప్పుడు చూశాను. నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే ఐ హ్యావ్ నోటీస్డ్. అంటే అర్థం ఏంటి? అంజూరపు చెట్టు దేని గుర్తు? సిలువ గుర్తు. నువ్వు సిలువ దగ్గరికి వస్తే విల్ బీ నోటీస్డ్ బై గాడ్. నువ్వు సిలువ దగ్గరికి వస్తేనే దేవుని చేత నువ్వు అంగీకరించబడతావు. అందుకనే ప్రభు అన్నాడు, నీవు నతానే పిలుపు నేను పిలవకమనిపోయి నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నావే, అప్పుడే నేను ఎరిగాను అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి?
ఎవరైతే అంజూరపు చెట్టు దగ్గరికి, ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో దే విల్ బి రికగ్నైజ్డ్ బై ద లార్డ్. అప్పుడు నతనయేలు అన్నాడు 49 వచ్చిన, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు కదా. నతనయేలుకి ఏమర్థమైంది? యేసు ఎవరని అర్థమైంది. దేవుని ఎంతసేపు జరిగింది సంభాషణ? మ్యాటర్ ఆఫ్ 2 hours. ఎంతసేపు? మ్యాటర్ ఆఫ్ 2 hoursలో జరిగిన ఎన్కౌంటర్. నతనయేలు అంటే యేసుప్రభు వారి ఎన్కౌంటర్ ఎవరితో? నతనయేలుతో. ఈ నతనయేలుకి ఇప్పుడు యేసుప్రభు వారు అర్థమైనాడా లేదా చెప్పండి? ఎంతసేపు? కొద్ది మాటల్లోనే ఆయనకి అర్థమయ్యి, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అన్నాడు కదా. తర్వాత ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆఫ్టర్ 1 year ఇంకొంచెం ముందుకు వెళదాం. యేసుప్రభు అర్థం చేసుకోవటానికి ఎంత టైం కావాలి అనే దాని గురించి మన ధ్యానం. యేసుప్రభు ఎంతసేపట్లో అర్థమయ్యాడు? సీమోన్ పేతురుకి కానీ, ఆంద్రియాకి కానీ, నతనయేలుకి కానీ మ్యాటర్ ఆఫ్ అవర్సే. 2 hours అనుకుంటున్నాం మనం కదా. ఇప్పుడు 4వ అధ్యాయం దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ కూడా టైం రాసి పెట్టాడు. ఏం రాశాడు? టైం రాశాడు. ఎందుకు రాశాడు? ఖచ్చితంగా దాని వెనక ఒక ఖచ్చితంగా ఒక పర్టికులర్ మీనింగ్ ఉంది కాబట్టి టైం రాశాడు. యోహాను సువార్త స్పెక్యులర్గా ఉంటుంది మిగతా సువార్తలతో పోలిస్తే. యోహాను సువార్తలో యేసుప్రభు యొక్క అంటే ఆయన రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయాలన్నీ యోహాను రాశాడు మొదటి అధ్యాయంలో కదా. అది మిగతా సువార్తలు కవర్ చేయలే. 2వ అధ్యాయంలో యేసుప్రభు కానా అనే ఊరిలో చేసిన విందు గురించి మిగతా సువార్తలు కవర్ చేయలే. నికోడెమస్ ఎన్కౌంటర్ విత్ లార్డ్ జీసస్ 3వ అధ్యాయంలో ఉంది, దాన్ని మిగతా సువార్తలో కవర్ చేయలే. సమరయ స్త్రీతో యేసుప్రభు వారి ఎన్కౌంటర్ 4వ అధ్యాయంలో ఉంది, అది మిగతా సువార్తల్లో కనపడదు. 5వ అధ్యాయంలో సొలొమోను మంటపంలో 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నవాడిని యేసుప్రభు బాగు చేయటం మిగతా సువార్తలో కనపడదు. 6వ అధ్యాయంలో యేసుప్రభు ఆ ఇశ్రాయేలు పండగలో ఏం చెప్పాడు? నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ విషయాన్ని చాలా విఫలంగా చెప్పాడు. ఈ వర్తమానం మిగతా సువార్తలో కనపడదు. 7వ అధ్యాయంలో యేసుప్రభు వారు మరొక విషయాన్ని ఇదే విషయాన్ని కంటిన్యూషన్లో మాట్లాడాడు, అది మళ్ళీ మనకు కనపడదు. 8వ అధ్యాయంలో వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ కదా, ఆమె తీసుకుని వచ్చారు యేసుప్రభు దగ్గరికి, మిగతా సువార్తలో కనపడదు. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాడిని యేసుప్రభు బాగు చేశాడు, మిగతా సువార్తలో కనపడదు. 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు గొర్రెల దొడ్లో గొర్రెల కాపరి గురించి, గొర్రెల యొక్క యజమాని, గొర్రెల కాపరి గురించి, కాపరి యొక్క నేచర్ గురించి, కాపరి యొక్క డ్యూటీస్ గురించి చాలా వివరంగా చెప్పాడు యేసుప్రభు. అది మిగతా సువార్తలో కనపడదు. 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు, అది మిగతా సువార్తలో లేదు. 12వ అధ్యాయంలో లాజరు తిరిగి లేచాడు కదా, అది మిగతా సువార్తలు ఉందా? లేదు. 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు మేడగదిలో శిష్యులతో సంభాషించిన 13వ అధ్యాయం, తాను లోకం నుండి బయలువెళ్ళాల్సిన సమయం వచ్చిందని అవన్నీ అంతవరకు ప్రేమించినట్టు రాసి యేసుప్రభు శిష్యులతో జరిగిన సంభాషణ 13వ అధ్యాయంలో యేసుప్రభు వారి మేడగదిలో కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించును అని చెప్పి ఎవరు ఇస్కరియోతు యోధా గురించి యేసుప్రభు మిగతా సువార్తలు చెప్పాడు. 14వ అధ్యాయంలో 15వ అధ్యాయము ఈ రెండు మేడగదిలోనే 13-14 అధ్యాయాలు మేడగదిలో సంభాషణ. 15వ అధ్యాయం కిద్రోను వాగు వెళుతూ కిద్రోను వాగు బ్రూక్ అంటే యెరూషలేముకి ఒలీవ కొండకి మధ్యలో కిద్రోను వాగు ఉంది తూర్పు దిశన. ఆ కిద్రోను వాగు మార్గంలో వెళుతూ 15వ అధ్యాయం చెప్పాడు. 16వ అధ్యాయం ఎక్కడికి వచ్చినాడు? అప్పటికి ఎక్కడికి ఒలీవ కొండకు వచ్చాడు. ఒలీవ కొండ మీదకి వచ్చిన తర్వాత అదేనో శిష్యులతో మాట్లాడుతూ 17వ అధ్యాయంలో యేసుప్రభు వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన 17వ అధ్యాయంలో మొత్తం విఫలంగా రాసిపెట్టాడు. 18వ అధ్యాయంలో యేసుప్రభు వారు పట్టబడ్డాడు. ఈ మిగతా విషయాలు కామన్గా ఉన్నాయి, కానీ యోహాను రాసినవన్నీ చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి.
19వ అధ్యాయంలో యేసుప్రభు వారు సిలువ వేయబడ్డారు. 20వ అధ్యాయంలో యేసుప్రభు వారు తిరిగి లేచాడు. 21వ అధ్యాయంలో యేసుప్రభు వారు సీమోను పేతురుతో వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారని క్వశ్చన్ చేసిన విషయాలు ఇక్కడే రికార్డ్ చేయబడ్డాయి, మిగతా చోట్ల దొరకవు. కాబట్టి యోహాను సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకోవాల్సిన విషయాలు చాలా రాసి పెట్టాడు. ఏవి కావాలో అవి రాసి పెట్టాడు. ఎవరు యోహాను. ఎందుకంటే యేసుప్రభు రొమ్మున ఆనుకునే ఆధిక్యత కలిగిన వాడు. అంటే రొమ్మున ఆనుకోవటం అంటే యేసుప్రభు వారి హృదయానికి సమీపంగా వచ్చిన వ్యక్తి ఎవరైనా యోహాను. కాబట్టి యోహానికి ఎన్నో విషయాలు యేసుప్రభుని గురించిన విషయాలు తెలుసు. అందుకే యోహాను చాలా మిగతా సువార్తలో కవర్ చేయబడిన అంశాలను రాసుకొచ్చాడు ఆయన. అందుకే ఇప్పుడు 4వ అధ్యాయంకి వద్దాం. 4వ అధ్యాయంలో యేసుప్రభు వారి ఎన్కౌంటర్ ఎవరితో? సమరయ స్త్రీ. ఎవరు సమరయ స్త్రీ? సమరయులు అంటే ఎవరు అసలు? ఎప్పుడన్నా వినారా? మనం చెప్పుకుంటాం యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఎందుకు చేయరు? సమరయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు మూడే ప్లేసులు ఉన్నాయి. ఒకటి యోదయ, మధ్యలోది సమరయ, పైన ఉన్నది గలిలయ. 3 రీజియన్స్ ఉన్నాయి. దాంట్లో 3 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అవి ఈ రోజుకి కూడా అదే పేరుతో ఉన్నాయి. గలిలయ టాప్ నార్త్లో ఉంటుంది. సౌత్లో ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉండేదేమో జూడయ, మధ్యలో ఈ రెండింటికి మధ్యలో ఉండేది సమారియా. యెరూషలేము నుండి గలిలయకి సుమారుగా 70-90 కిలోమీటర్లు ఉంటుంది. గలిలయ నుండి అంటే యెరూషలేము నుండి బెయేర్షెబా నార్త్ ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉంది. బెయేర్షెబాకి 70 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం టోటల్ లెంత్ ఆఫ్ కంట్రీ వచ్చేసి 150 to 160 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ ప్రదేశాలన్నీ యేసుప్రభు వారు కాలినడకనే తిరిగాడు. ప్రదేశాలన్నీ యేసుప్రభు వారు కాలినడకనే తిరిగి సువార్త సేవ చేసినాడు ఆ దినాల్లో. ఆయనకి ట్రాన్స్పోర్టేషన్ మీడియా ఏమి లేదు. కారణం ఏంటి? గుర్రాలు కానీ గాడిదలు కానీ సంపాదించుకునే ఆ స్థాయి ఆయనకి లేదు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. 30 సంవత్సరాల వరకు యోసేపు చనిపోయినాక వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. అందుకే బయట ఎక్కడ కనపడలేదు. 12 సంవత్సరాలప్పుడు యెరూషలేముకి పండగకు వచ్చారు వాళ్ళు. ఆ పండగకు వచ్చి అంటే ప్రతి సంవత్సరం యేసుప్రభు వారు యెరూషలేము పండగకు వచ్చినట్టు రికార్డులు ఉన్నాయి. మొదట 2వ అధ్యాయం 23వ వచనం, యోహాను సువార్త 2:23. పస్కా పండుగ సమయాన యెరూషలేముకి వచ్చాడు. ఇది ఎప్పుడు? యేసుప్రభు వారు బాప్తీసం తీసుకున్నది 26వ సంవత్సరం, ఇది 27వ సంవత్సరం. అర్థమవుతుందా? బాప్తీసం తీసుకున్న మరుసటి సంవత్సరం ఇది. పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? మొదటి మాసం 14వ దినం వస్తుంది. తిరిగి 6వ అధ్యాయంకి వెళ్ళండి. 6వ అధ్యాయం 4వ వచనం ఏముంది? యూదుల పండుగ సమీపించను. అంటే ఇది 2వ సంవత్సరం. నెక్స్ట్ ఆయన మినిస్ట్రీలో మరొక ఇయర్. ఇది అర్థమైందా? ఈ 2 ఒక సంవత్సరంలో జరిగే కాదు. ఇది నెక్స్ట్ ఇయర్ ఈవెంట్. ఇది పస్కా పండుగ సమయం యెరూషలేముకి వచ్చినాడు యేసుప్రభు వారు. తిరిగి 12వ అధ్యాయం 1వ వచనం, తన మృతుల్లో నుండి లాజరు లేపిన బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అంటే మొదటి మాసం 8వ దినాన్ని ఎక్కడున్నాడు యేసుప్రభు వారు? అంటే బేతనీయులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? బేతనీయులో ఉన్నాడు. అంటే అప్పుడు యూదుల పస్కా పండుగ వచ్చింది. అది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల పరిచయం రికార్డ్ చేసి పెట్టాడు. ఎవరు? యోహాను. ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం అన్నీ కలగపొలకం చేసి చదవద్దు. పస్కా ఇప్పుడు వస్తుందో గుర్తుపెట్టుకోవాలి. అదే క్యాలెండర్ లెక్క. కాబట్టి 2వ అధ్యాయము అంటే యేసుప్రభు వారి పరిచర్య మొదటి సంవత్సరం అది. 6వ అధ్యాయము దాని తర్వాత సంవత్సరం అది. 12వ అధ్యాయం నుంచి మిగతావన్నీ కూడా 3వ సంవత్సరం ఆఖరి సంవత్సరం జరిగిన ఈవెంట్స్. 3 years రికార్డ్ చేసి పెట్టాడు. ఎవరు? యోహాను. ఇప్పుడు 2వ సంవత్సరంలో అంటే మొదటి సంవత్సరానికి 2వ సంవత్సరానికి మధ్యలో ఉన్నది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏ టైంకి వెళ్ళాడు? 12 గంటలకు వెళ్ళాడు మధ్యాహ్నం కదా. ఆ తర్వాత ఏముంది? మన సమరయులు ఎవరు అని మనకు ప్రశ్న వచ్చింది. సమరయులు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకు చేయరు?
నియమం ఏంటి అంటే, దీనికి జవాబు కావాలంటే 2 రాజులు 17వ అధ్యాయము 23, 24 వచనాలు. ఏం చేసినాడు? అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసర్ వచ్చి ఇస్రాయేల్లో ఉన్న, అంటే నార్థరన్ కింగ్డమ్, అంటే డివైడెడ్ కింగ్డమ్లో మిగతా 10 గోత్రాలనేమో నార్థరన్ కింగ్డమ్ అన్నారు. బెన్యామీన్ గోత్రం, యూదా గోత్రాన్ని దీన్నేమో సదరన్ కింగ్డమ్ అన్నారు. రెహబాం కాలం విడిపోయింది. ఈ నార్థరన్ కింగ్డమ్ అంతా ఇస్రాయేల్ రాజులు ఏలుబడి చేశారు. సదరన్ కింగ్డమ్నేమో యూదా రాజులు ఏలుబడి చేశారు. ఇప్పుడు నార్థరన్ కింగ్డమ్లో ఆహాబు కాలంలో ఆహాబు ఏం చేశాడు? యెజబెల్ అనే కనాను స్త్రీని పెళ్లి చేసుకొని విగ్రహారాధన తీసుకొచ్చి పెట్టాడు. బయలుదేవత ఆరాధన తెచ్చిపెట్టిందేమో యెజబెలు ఇస్రాయేల్లో. దూడల ఆరాధన తెచ్చినోడేమో యెరోబాము. ఇస్రాయేల్ దేవుడిని, నిజమైన దేవుడిని ఆరాధన తీసుకొచ్చిన వాడు దావీదు. అర్థమవుతుందా? ఇస్రాయేల్ నిజ దేవుడిని ఆరాధన ఇంట్రోడ్యూస్ చేసిన వాడు దావీదే. దూడల ఆరాధన ఇంట్రోడ్యూస్ చేసినవాడు ఇస్రాయేల్లో యెరోబాము. అలాగే బయలుదేవత ఆరాధన తీసుకొచ్చింది యెజబెల్. సో 3 రకాలైన వర్షిప్ అనేది ఇశ్రాయేల్ ప్రజలకు తీసుకొని రాబడింది. ఉండాల్సింది ఒక దేవుడి, వాళ్ళకి ఒక దేవుడిని ఆరాధించాల్సింది. ఏమైపోయినారు వీళ్ళు? మిక్స్ అయిపోయినారు. ఈ ఆహాబు చనిపోయిన ఆ కాలంలో, అంటే ఏం జరిగింది అంటే, చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి క్రీస్తు పూర్వం 721 ప్రాంతంలో అష్షూరు రాజు అయిన తిగ్లత్-పిలేసరు నార్థరన్ కింగ్డమ్ మీద దాడి చేసి అక్కడున్న పురుషులందరినీ తీసుకుపోయి అష్షూరు దేశానికి పట్టుకుపోయి, అష్షూరులో ఉన్న పురుషులను తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న స్త్రీలతో కాపురం చేయించాడు. అర్థమైందా? అదే 24 వచనం. తర్వాత చదవండి, 2 రాజులు 17:24. హవ్వ, హమాతు, షోమ్రోను పట్టణంలో ఉంచాడు. అంటే పురుషులు తీసుకొచ్చి షోమ్రోను పట్టణం నుంచి, ఇక్కడ ఉన్న పురుషులేమో హాలహు, హాబోర్ అనే ప్రాంతంలో అష్షూరు దేశం నదుల దగ్గర పురుషులు తీసుకుపోయి అక్కడ దాసులుగా పెట్టాడు. అక్కడున్న పురుషులు తీసుకొచ్చి ఇక్కడున్న ఇశ్రాయేల్ స్త్రీలతో కాపురం చేశాడు. పురుషులేమో అష్షూరీలు, తల్లులేమో ఇశ్రాయేల్ స్త్రీలు, వీళ్ళకు పుట్టినోళ్ళే సమరయులు. అర్థమవుతుందా? మిక్స్డ్ కల్చర్డ్ పీపుల్, సంకర జాతి జనం, సున్నత లేనివాళ్ళు. అందుకే వీళ్ళు ఇశ్రాయేల్ దేవుని మర్యాద తెలియదని చెప్పేసి అష్షూరీలు, వీళ్ళు ఇశ్రాయేల్ రాజు అంటే సింహాలు వచ్చి వీళ్ళని చంపుతుంటే వాళ్ళు అష్షూరు రాజు దగ్గర పోయి మొరపెట్టుకుంటే, ఒక యాజకుడిని తెచ్చుకొని పెట్టుకుంటే ఇశ్రాయేల్ దేవుని మర్యాద నేర్పుతాడని చెప్పి అష్షూరు రాజు చెప్పినాడు. అలాగా వాళ్ళు అష్షూరీయులు ఇక్కడ స్థిరపడిపోయి తల్లులేమో ఇశ్రాయేల్ స్త్రీలు, తండ్రులేమో అష్షూరీయులు, వాళ్ళకు పుట్టిన పిల్లలే సమరయులు. ఎజ్రా, నెహెమ్యా కాలంలో దేవాలయం కడుతుంటే జెరుబ్బాబెలు, యెషూవ దేవాలయం కడుతుంటే అడ్డుకున్నది ఎవరాళ్ళు ఉన్నారు కదా. నెహెమ్యా గోడ కడుతుంటే ఎవరు వచ్చారు? సన్బల్లట్టు, టోబియా, వీళ్ళందరూ ఎవరు? సమరయులు. వీళ్ళందరూ దేవుని పని జరగకుండా ఆపేసిన వాళ్ళు. ఎందుకంటే బబులోను రాజు నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 605లో ఇశ్రాయేల్ యూదా దేశం అంతా ఖాళీ చేసి వాళ్ళందరూ బబులోను దేశాన్ని పట్టుకుపోతే ఇశ్రాయేల్ దేశం ఖాళీ అయింది. ఆ దేశం ఖాళీ అయిన దేశాన్ని ఆక్యుపై చేసుకున్నది ఎవరంటే సమరయులు. కాబట్టి అందుకే నెహెమ్యా గోడ కట్టడానికి కూడా రానిలే వాళ్ళని. మీతో మాకు భాగం లేదు, మీకు యెరూషలేములో పాలు లేదు, భాగం లేదు, మీకు ఇక్కడ స్వాస్థ్యం కూడా లేదు, జ్ఞాపక ఏమీ లేదు, మీకు ఒక జ్ఞాపిక కూడా లేదు, ఇక్కడ పొమ్మన్నాడు. దేవుని పని మీకు భాగమే లేదన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు అన్యులు. అదిగో ఆ కుటుంబంలోంచి వచ్చింది సమరయ స్త్రీ. అర్థమవుతుందా? సమరయ స్త్రీ అంటే దట్ ఈజ్ హర్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? ఆమె యాకోబు బావి దగ్గరికి వచ్చింది. ఈ యాకోబు బావి అనేది యాకోబు అమోరీయుల దగ్గర వాళ్ళతో ఓడించి
కత్తి చేత వాళ్ళని గెలిచి ఆ భాగాన్ని యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి ఇచ్చిన భూభాగంలో ఉంది ఈ బావి. అదే సమరయ. ఇశ్రాయేల్కి యెరూషలేము యూదా దేశానికి ఆనుకుని బార్డర్లో ఉన్నది ఎఫ్రాయిము గోత్రం. తర్వాత దాని పైన ఉన్నది మనష్షేయులకి అర్ధగోత్రం. అర్ధగోత్రం అంటే సగభాగం మనష్షే గోత్రానికి, సగభాగం యోర్దానికి పడమర ఇచ్చాడు, సగభాగం యోర్దానికి తూర్పునిచ్చాడు. అక్కడ అర్ధభాగం ఉంది, ఇక్కడ అర్ధభాగం ఉంది. 2 భాగాలు కలిపితే ఫుల్ భాగం అవుతుంది. అందుకే మనష్షే అర్ధగోత్రం అన్నారు. అందుకే అర్ధగోత్రం సగ గోత్రానికి అక్కడ ఇచ్చాడు. యోర్దానికి తూర్పు పక్కన. అక్కడ ఎవరెవరికి ఇచ్చాడు? రూబేను, గాదు వారికి. మనష్షే అర్ధగోత్రానికి గిలాద్ దేశాన్ని మనష్షే గోత్రానికి ఇచ్చాడు. ఎవరు? యెహోషువ, మోషే. ఇక్కడేమో యువతలేమో యెహోషువ పంపకాలు చేశాడు. భూభాగాల్ని పంపకాలు చేసినప్పుడు మనష్షే అర్ధగోత్రాన్ని ఇక్కడ అంటే ఈ ఎఫ్రాయిము మన్యం దానుకొని ఉన్నది మనష్షే గోత్రానికి ఇచ్చిన స్వాస్థ్యం. కాబట్టి వీళ్ళు యూదులను ఆనుకునే, యోధా గోత్రాన్ని ఆనుకునే ఎఫ్రాయిమీలు మనష్షే వాళ్ళు ఉండే. కింద యోదయలో యెరూషలేము, తర్వాత బేత్లెహేము, ఇవన్నీ కూడా బెన్యామీనుల గోత్రానికి స్వాస్థ్యంగా వచ్చాయి. రామాపట్టణం ఇవన్నీ బెన్యామీనుల గోత్రానికి స్వాస్థ్యంగా వచ్చాయి. కాబట్టి యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు ఏం చేశాడు? యెరూషలేము చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ చంపించాడు. 2 సంవత్సరాలు మొదలుకొని కింద వయసు గల పిల్లల్ని చంపించాడు. చంపిస్తే అప్పుడు ఒక ప్రవచనం రాసిపెట్టాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముంది? రామాలు అంగలార్పు ఏముంది? రాహేలు తన పిల్లలు అంగలార్పు చదవండి అన్నమాట. 17వ వచనం అనుకుంటుంది. మహారోదన ధ్వని. ఎందుకు? రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుసు వారు లేనందున ఓదార్పు వందనాలకు. ఎందుకు ఈ మాట రాశాడు అంటే హేరోదు చంపించింది ఎవరి పిల్లలంటే 2 సంవత్సరాల లోపు పిల్లలంటే యెరూషలేము చుట్టుపక్కల ఉన్నది ఎవరు? ఈ పక్కన బెన్యామీనులు ఉన్నారు, దక్షిణ పక్కన యెరూషలేముకి. ఉత్తర భాగాన ఏమన్నారు? ఎవరున్నారు? ఎఫ్రాయిమీలు ఉన్నారు, మనష్షే పిల్లలు ఉన్నారు. ఎఫ్రాయిము మనష్షేలు ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు. బెన్యామీను యోసేపు ఎవరి పిల్లలు? రాహేలు పిల్లలు. చచ్చిపోయింది 2 సంవత్సరాల లోపల చచ్చిపోయింది ఎవరి పిల్లలు? రాహేలు పిల్లలు. అందుకు రాహేలు ఏడ్చిందని ఇర్మియా 31:15లో ఇర్మియా రాశాడు. రాహేలు తన పిల్లలు లేని రావాలో అంగలార్పు రోదనతో వినపడుచున్నది. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున ఓదార్పు పొందనొదకుందని 31వ అధ్యాయం 15వ వచనంలో ఎవరు రాశారు? ప్రవక్త అయిన ఇర్మియా రాశాడు. ఆ ప్రవచనాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు రాహేలు ఏడ్చిందంటే చచ్చిపోయిన వాళ్ళు రాహేలు పిల్లలే. హేరోదు చంపించింది రాహేలు పిల్లలే. అమాయకులైన పిల్లలు చంపేశాడు హేరోదు. ప్రవచనాలు నెరవేర్పు ఎట్లా ఉంటాయి చూడండి. 600 యేసు ప్రభు పుట్టక మునుపు 600 సంవత్సరాల ముందు ఎవరున్నారు? ప్రవక్త అయిన ఇర్మియా ఉన్నాడు. ఆయన ప్రవచించిన ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే 600 సంవత్సరాల తర్వాత నెరవేర్పులోకి వచ్చింది. సో కాబట్టి యెరూషలేములో ఉన్న విషయాలు మనం తెలుసుకోవాలా. సమరయ స్త్రీ ఎవరు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? తల్లి ఏమో ఇశ్రాయేల్ స్త్రీ, తండ్రి ఏమో అష్షూరీయుడు. అందుకే యూదులు వాళ్ళ దగ్గరికి రానియరు, వాళ్ళ సమరయులతో సాంగత్యం చేయరు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు వెళ్ళాడు ఆమె దగ్గరికి. ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అన్యులు కూడా దేవుని యొక్క సంకల్పంలో భాగస్తులే. వాళ్ళకు కూడా సువార్త అందాల. కాబట్టి అన్యుల దేశం, అన్యులు అది వాస్తవంగా ఇశ్రాయేల్ దేశమే. అన్యులు ఆక్యుపై అన్యులు నివసిస్తున్నారు. అన్యుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అప్పుడు టైం ఎంత అయింది? 12 గంటలు అయింది. రామారావు 12 గంటలు అయిందంట. అలిసిన రీతిలో అక్కడ బావికాడ కూర్చున్నాడు. 12 గంటలప్పుడు సమరయ స్త్రీ ఒక నీళ్ళు చేదుకోవడానికి వచ్చిందట. ఆ తర్వాత అక్కడ కింద మాట ఏముంది? శిష్యులు అలాగే శిష్యులు భోజనం కొనుక్కురాటకి ఎక్కడ పోయారు? ఊర్లో పోయినారు. ఈ తర్వాత సమరయ స్త్రీతో మాట్లాడటం మొదలెట్టి ఏమంటాడు? అమ్మ నాకు దాహానికి ఇవ్వమంటే ఆమె ఏమంది? 9వ వచనంలో యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమనికిమ్మని ఎలాగ అడుగుతున్నావు అన్నాడు. ఆ తర్వాత సంభాషణ నెమ్మది పొడిగించుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
19వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏమంది? అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను అంది. ఇంకా తర్వాత నెమ్మదిగా ఆరాధన దగ్గర తీసుకెళ్ళింది ఆయమ్మ. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు కదా, షోమ్రోను పర్వతం మీద ఆహాబు గుడి కట్టాడు. మా పితరులు ఇక్కడ ఆరాధించేవాళ్ళు కదా, మీరేమో యెరూషలేములో ఆరాధించాలంటారే అంటే, యేసుప్రభు అన్నాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంన ఇక్కడ కాదు, యెరూషలేములో కాదు, ఎక్కడ ఆరాధించబడతాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. ఎక్కడ ఆరాధిస్తారు? హైదరాబాద్లో ఆరాధిస్తారు, ఇండియాలో ఆరాధిస్తారు, ప్రపంచమంతా ఆరాధిస్తారు. యెరూషలేముకే పరిమితం కాదమ్మా ఆరాధన. కానీ రక్షణ యూదుల నుంచి వస్తుంది. ఎవరా రక్షకుడు అంటే యేసుప్రభు అని చెప్పగానే అప్పుడు ఆ సమరయ స్త్రీ అంది, ఏమంటుంది? 25వ వచనంలో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుననియు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం బోధపరచునని నేను ఎరుగుదును అంది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను అన్నాడు. సమరయ స్త్రీ మైండ్లో ఏముంది? ఎవరున్నారు? మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తుంది. అంటే సమరయులు కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య. అప్పుడు యేసుప్రభు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన అనగానే ఆ కుండ అక్కడ పాడేసింది. ఇలాంటి శిష్యులట భోజనం తీసుకొచ్చారంట కదా, ఇలాంటి శిష్యులు భోజనం తెచ్చారు. మనం భోజనం ఎన్ని గంటలకు చేస్తాం? ఇవాళ ఎన్ని గంటలకు చేసామండి? 2 గంటలకా 2:15కా? అంతే కదా, కొంచెం అటు ఇటుగా. ఎన్ని గంటలకి వెళ్ళారు వాళ్ళు భోజనం తేటాకి? 12 గంటలకు వెళ్ళారు. ఎంతసేపు అయింది? 2 గంటలకల్లా భోజనం తీసుకొచ్చారు ఊర్లోకి పోయి. ఈ లోపట సమరయ స్త్రీకి ఏమర్థమైంది? 29వ వచనం, నేను చేసినవనియు నాతో చెప్పిన ఈయనను చూడుడి. ఈయన ఎంతసేపట్లో అర్థమయ్యాడు సమరయ స్త్రీకి యేసుప్రభు? చెప్పరే. ఆ మధ్యలో సమరయ స్త్రీ బతుకంతా బయట పెట్టినాడు యేసుప్రభు. నేను నీకు నీళ్ళు ఇస్తా కానీ భర్తను తీసుకురాపోయి అన్నాడు. అప్పుడు ఆమె అంది, నాకు పెనిమిటి లేడయ్యా అంది. నిజం ఒప్పుకుంది కదా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 18వ వచనం, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిది అన్నాడు. ఇశ్రాయేలుకి 5 పెనిమిట్లు ఎవరు? ఇశ్రాయేల్కి అంటే ఈమె షోమ్రోను స్త్రీ. అంటే సమరయ స్త్రీ అంటే షీ ఈజ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి మొదటి పెనిమిటి ఎవడు? ఐగుప్తు రాజైన ఫరో. రెండో పెనిమిటి ఎవడు? అషూర్ రాజైన తిగ్లత్-పిలేసరు. మూడో పెనిమిటి ఎవడు? బబులోను రాజైన నెబుకద్నెజరు. 4వ పెనిమిటి ఎవడు? మాదీయులు రాజైన పారసీకులు, కోరెషు, దర్యావేషులు. 5వ పెనిమిటి ఎవడు? అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ సామ్రాజ్యం. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, అప్పుడున్నవాడు రోమన్ సామ్రాజ్యం. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పావు. ఇస్రాయేల్ ఏలుబడి చేయట్లే. అప్పటికి 600 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి. ప్రపంచంలో 127 సంస్థానాల్లో చెదిరిపోయారు వాళ్ళు. ఎవరు? ఇశ్రాయేల్ యూదులు కదా, చెదిరిపోయారు. ఎప్పుడు చెదిరిపోయారు వీళ్ళు? బబులోను రాజు నెబుకద్నెజరు దాడి చేసి యూదులందరూ పట్టుకుపోతే లక్షల మంది, మొత్తం యెరూషలేము ఖాళీ చేశాడు. ఖాళీ చేస్తే వాళ్ళందరూ పట్టుకుపోతే వాళ్ళు కొంతమంది తప్పించుకొని ఎక్కడి నుంచి హిందూ దేశం మొదలుకొని ఇథియోపియా దేశం వరకు స్ప్రెడ్ అయిపోయినారు వీళ్ళు. అది హామాన్ అన్నాడు ఎస్తేరు 3:8లో, నీ రాజ్య సంస్థానమున్నిటిలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కాదు, వారిని ఉండనిచ్చిన రాజునకు ప్రయోజనకరము కాదని ఎవరు చెప్పాడు? హామాన్ చెప్పాడు. అవునా కదా? నేను మీకు చెప్తున్నది హిస్టరీ, చరిత్రే. ఇది కట్టుకాద పుక్కిడి పురాణం కాదు, ఇది జరిగిన చరిత్రే మనం షేర్ చేసుకునేది. కాబట్టి యూదులు అట్లా స్ప్రెడ్ అయిపోయినారు. అప్పటికే అషూరీలు 100 సంవత్సరాల ముందు అషూర్ దేశానికి పోయినారు వాళ్ళంతా. అక్కడి నుంచి అటు రకరకాల దేశాలకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఐరోపాలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 70% ఇస్రాయేల్ వాళ్ళే ఉన్నారు. ఐరోపా దేశం అంతా వాళ్ళే ఉన్నారు, చెదిరిపోయినారు. ఇప్పుడు కేవలం యూదులు బెన్యామీనీలు మాత్రమే ఉన్నారు. 1,00,00,000 మంది, 98 లక్షల మంది ఉన్నారు ఇస్రాయేల్ ఈ రోజున, యాజ్ ఆన్ టుడే. మిగతా 10 గోత్రాల వాళ్ళు బయట తిరుగుతున్నారు, యెరూషలేంకి రావట్లే. ఎందుకు రావట్లేదంటే ప్రపంచ చరిత్రలో 46 సార్లు యెరూషలేం మీద దాడులు జరిగాయి. 23 సార్లు ఒకటి చేతిలోంచి ఒకటి చేతిలోకి వెళ్ళిపోయింది దేశం. అట్లా ఈ యుద్ధాలు ఈ దాటికి తట్టుకోలేక వారి దేశం వదిలిపోయినారు ఇశ్రాయేల్.
ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది ఇశ్రాయేల్. ఎందుకు చెప్పాల్సి వస్తున్నాడు? దేవునికి విరోధమైన పనులు చేసి విగ్రహారాధన తీసుకొచ్చి ఇశ్రాయేల్లో పెట్టినందుకు దేవుడు ఏం చేశాడు? ఆ దేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాడు, చెదరగొట్టాడు. ప్రపంచం నలుమూలలో చెదిరిపోయినారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. దేవుడు ఏం చెప్పాడో అదే చేశాడు. సో దయతో గమనించండి. ఇంకా తర్వాత సమరయ స్త్రీతో ఎంతసేపు మాట్లాడు ఇప్పుడు ఎందుకు యేసు ప్రభు? అమ్మా 2 అవర్సే. 2 అవర్స్లో ఏం చెప్పింది ఆమె? నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఈ మనుషులు చూడండి, ఈయన క్రీస్తు కాడా. ఎప్పుడు మాట్లాడాడు సమరయ స్త్రీతో యేసు ప్రభు? 35వ వచనం. ఇంకా 4 నెలలు అయిన తర్వాత ఏ కాలం వస్తుంది? ఇశ్రాయేల్ కోతకాలం ఏ నెలలో వస్తుంది? పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? మొదటి మాసంలో వస్తుంది. మొదటి మాసంలోనే మొదటి పంట వస్తుంది, బార్లీ పంట, యవల పంట. ఇంకా 4 నెలలకు కోతకాలం వస్తుందంటే ఇదే నెల అయి ఉండాలా ఏమండి? ఇక 4 నెలలకు క్రిస్మస్ పండుగ వస్తుందండి. ఇప్పుడు ఇదే నెల చెప్పరే అమ్మా? ఇది 8వ నెల, అంతే కదా? 4 నెలలకి కోతకాలం వస్తుందని యేసుప్రభు చెప్పాడంటే ఇది ఎన్నో నెల? యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడింది ఎన్నో నెల మాట్లాడాడు? 8వ నెలలో మాట్లాడాడు. అంటే యేసుప్రభు పరిచర్యలో మొదటి మాసంలో యెరూషలేములో కనపడ్డాడు కదా. 2వ అధ్యాయం 23వ వచనంలో సమరయ స్త్రీతో మాట్లాడింది ఎప్పుడు జరిగింది? అది ఇంకా జరిగిన 8 నెలలకు అది జరిగింది. జరిగిన 8 నెలలకి అక్కడ జరిగింది. అది సమరయ స్త్రీతో మాట్లాడింది యేసుప్రభు వారు. అందుకే ఇక 4 నెలలకి ఏమొస్తుంది? కోతకాలం వస్తుంది అని చెప్పినాడు కదా యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, శిష్యులతో మాట్లాడుతూ. ఆ తర్వాత యేసుప్రభు వారు ఈ స్త్రీ పోయి ఊరిలో సువార్త చెప్పొచ్చింది. సువార్త చెప్పగానే ఊరోళ్ళందరూ వచ్చినారు. ఊరోళ్ళందరూ వచ్చి నేను చేసినవి నాతో చెప్పిన స్త్రీ యొక్క మాటను బట్టి ఊరిలో సమరయ సుకారు వాళ్ళందరూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని మా దగ్గర ఉండమని బతిమాలుకున్నారు. యేసుప్రభు 8 దినాలు ఉన్నాడు. 30, 40, 41, 42 చదువుమ్మా. ఆయన ఎద్దుకు వచ్చి 8 దినాలు ఉన్నాడు. 2 దినాలు దేనికి గుర్తు? ప్రతిదానికి మనకి లింకులు ఉన్నాయండి. 2 దినాలు దేనికి గుర్తు? సమరయులు ఎవరు? అన్యులు. దేవుడు అన్యులకి ఇచ్చిన టైం ఎంత? 2 దినాలే. దేవుడు అన్యులకి ఇచ్చిన టైం ఎంత? 2 దినాలే. 3వ దినం ఎక్కడికి వెళ్తున్నాడు యేసుప్రభు? పస్కా పండుగ యెరూషలేముకి వెళ్తున్నాడు కదా. 2 దినాలు ఉన్నాడు యేసుప్రభు. ఈ 2 దినాల్లో వాళ్ళకి ఏమర్థమైంది? ఊరోళ్ళకి 2 దినాలు ఊరోళ్ళు అందరూ అర్థం చేసుకుని 42వ వచనం ఏమన్నారు? నీవు చెప్పిన మాటను బట్టి కాక ఇప్పుడు మా మట్టుకు మేము తెలుసుకొని ఈ నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. యేసు ప్రభువులో నిజంగా లోకరక్షకుడిని చెప్పిన వాళ్ళు అన్యులే, యూదులు కాదు. ఇశ్రాయేల్స్ ప్రకటించలే యేసు ప్రభుని. ఈ రోజు కూడా యేసు ప్రభుని అంగీకరించలే ఇశ్రాయేళ్ళు. ఇవాళకి యేసు ప్రభుని ప్రకటిస్తున్నది ఎవరు? అన్యులే. ఏమని ప్రకటిస్తున్నారు? ఈయన నిజముగా లోకరక్షకుడు, యేసు ప్రభు లోకరక్షకుడని ప్రకటించిన వాళ్ళు అన్యులు. 8 దినాలు ఉన్నాడు వాళ్ళ దగ్గర. 2 దినాలే. 2 దినాలు దేనికి సంకేతం? యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు వరకు జరిగిన 2000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 2000 సంవత్సరాలు గుర్తు. ఈ 2000 సంవత్సరాలు యేసుప్రభు ఎక్కడున్నాడంటే అన్యుల్లోనే ఉన్నాడు, యూదుల్లో లేడు, యెరూషలేములో లేడు. ఆయన యెరూషలేములో యేసుప్రభు వారికి స్థానం లేదు. ఇప్పుడు కూడా ఆయన్ని ఇశ్రాయేల్ అంగీకరించరు ఇవాళ కూడా. ఈవెన్ టుడే హోషేయ ఏం రాశాడు? 6వ అధ్యాయం 1వ వచనం, మొదటి 2 వచనాలు. హోషేయ గ్రంథం, దానియేలు, హోషేయ 6వ అధ్యాయం. ఆయన మన చీల్చివేసెను, ఆయన మన స్వస్థపరచును, మనల్ని కొట్టాడు, మనల్ని బాగు చేస్తాడు. 2 దినాలు అయిన తర్వాత ఆయన మనల్ని ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. 3వ దినమున ఆయన మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఇశ్రాయేలు స్థిరపడటానికి 3వ రోజు, అదే 7వ రోజు.
అయితే గమనించారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తారు. ఆయనే మనల్ని కొట్టాడు, ఆయన మనం చీల్చివేశాడు, చెదరగొట్టాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆయనే మనల్ని కొట్టాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి మళ్ళుకుందాం రండి. ఆ తర్వాత మాటలో ఉంది, చదవండి. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము. రండి, ఆయన అనుసరిస్తున్నారు. అప్పుడు బుద్ధి వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు? 3వ రోజున. జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క ప్రవచనాలు. యేసుప్రభువు వారు ఎన్ని దినాలు ఉన్నాడు? 8 దినాలు ఉన్నాడు. అన్యుల్లో ఎన్ని దినాలు ఉన్నాయండి? 2 దినాలే. దేనికి సంకేతం మీద? అందుకే ఇశ్రాయేల్ అంటున్నారు 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బాగు చేస్తాడు. 3వ దినాన ఆయన మనల్ని ఆయన సన్నిధిలో మన బ్రతుకున్నట్లుగా మనల్ని స్థిరపరుస్తాడు. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. జ్ఞానం సంపాదించుకోవాలంటే ఆయన అనుసరించడం రండి అని ఇశ్రాయేల్ చెప్పుకుంటున్నారు. ఇది ప్రవచనం నెరవేర్పులోకి రావాల్సింది ఉంది. ఇది మనకి మంచి సమరయుడి కథ తెలుసుగా కదా. మంచి సమరయుడు అంటే గుడ్ సమరిటన్. ఒకడు యెరూషలేము నుండి బయలుదేరి యెరికోనికి పోతామంటే దొంగల చేతికి చిక్కి కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు, కొరప్రాణంతో వదిలిపెట్టి పోయినారు. ఓ సమరయుడు వేసాడు, అతను తీసుకెళ్ళి పుట్టకోళ్ళ వాని ఇంటికాడ పెట్టి లూకాసు వార్త 10వ అధ్యాయంలో వాడికి ఏమి ఇచ్చాడు? మరునాడు అతను 2 దేనారాలు ఇచ్చి వీడిని పరామర్శించము. చదవండి అన్నమాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడమ్మా. ఎన్ని ఇచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడట. డబ్బులు లేనోడా? ఏమండి, డబ్బులు లేనోడు కాదు కదా. అది అట్లా కొంచెం మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మొదటి 2 వచనాల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దినానికి కూలి ఎంత? 1 దేనారం. పూటకోళ్ళ వాడికి ఎంత ఇచ్చాడు అంటే ఎన్ని రోజులు కూలి ఇచ్చాడు? 2 రోజులు కూలే ఇచ్చాడు. ఏం చెప్పిపోయినాడు? నేను మళ్ళీ వస్తా అన్నాడు. అంటే ఎప్పుడు వస్తాడు? ఈ 2 దినాలు కూలి అయితే 2 దినాలు అయిన తర్వాత 3వ దినం నేను మళ్ళీ వస్తాను, వీళ్ళు బాగు చేయమన్నాడు. ఎక్కడ పెట్టాడని దెబ్బలు తినండి? పూటకోళ్ళ వాడి ఇల్లు. నువ్వు ఉన్నది పూటకోళ్ళ వాని ఇల్లే. నేను పరామర్శించే స్థలము పూటకోళ్ళ వాని ఇల్లు. దేవుడు నేను తీసుకొచ్చి పెట్టింది పూటకోళ్ళ వాని ఇంట్లో. నీవు నీ కుటుంబం దీని ఆసరా చేసుకుని బ్రతకడానికి, నేను బ్రతకడానికి మనకి దేవుడు అరేంజ్ చేసిన ఒక స్థలం ఉంది. అది పూటకోళ్ళ వాని ఇల్లు. ఆ పూటకోళ్ళ వాని ఇంట్లో పెట్టి నీ కోసం నా కోసం పరామర్శించడానికి ఒకరిని పెట్టాడు. అతడే దేవుని సేవకుడు, పూటబడేవాడు. నీ కోసం నా కోసం పూటబడి పరిచర్య చేసేవాడు అతనే పూటకాపు. అవునా? ఆయనకేమిచ్చాడు? ఎవరిచ్చారు జీతం? సంఘం ఇయ్యదు. ఎవరిచ్చారు జీతం? 2 దేనారాలు ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. ప్రతివానికి ఇచ్చుటకు వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం తీసుకొస్తాడు ఆయనే, ప్రతిఫలం బహుమానం కూడా ఆయనే ఇస్తాడు. బహుమానం వేరు, జీతం వేరు. జీతం అంటేనేమో చేసిన దానికి ఇచ్చే ప్రతిఫలం. బహుమానం అంటే నువ్వు యజమానికి లాభం కల్పిస్తే ఆ లాభంలోంచి కొంత భాగం నీకు ఇస్తాడు. బోనస్ ఈజ్ బహుమానము, వేజెస్ ఈజ్ జీతం. జీతం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బహుమానం. రివార్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ వేజెస్. అది ఆయన ఇస్తాడు కదా. అవునండి, ప్రియమైన వాళ్ళారా, దయతో గమనించండి. 2 దేనారాలు ఇచ్చిపోయినాడు పూటకోళ్ళవానికి. అంటే మనం ఏం ధ్యానిస్తున్నాం? పూటకోళ్ళవానికి 2 దేనారాలు ఇచ్చింటే 3వ రోజు ఆయన ఖచ్చితంగా వస్తాడు. 3వ రోజు ఆయన ఖచ్చితంగా వస్తారని చెప్పకుండా చెప్తున్నాడు ఆయన. అవునా కదా? ఆయన ఉనికి తెలుస్తూ ఉందా లేదా మనకి? 3వ రోజు వస్తాడని మనం అర్థం చేసుకోవాలా వద్దా? ఇచ్చింది 2 దినారాలే కదా. అవునా కదా? అన్యుల మధ్యలో ఉన్నది 2 దినాలే కదా. అవునా కదా? మళ్ళీ వస్తాడు ఆయన. ఎక్కడికి వస్తాడు? యెరూషలేముకి వస్తాడు 3వ దినాన. యేసుప్రభువు వారు వచ్చేది ఖచ్చితమే. కాబట్టి అందుకే ఇశ్రాయేలు ఏమంటారు? 2 దినాలు ఆయన మనకు కొట్టాడు, ఆయనే మనల్ని కొట్టాను, ఆయన మనం బాగు చేస్తాడు, ఆయన మనల్ని చీల్చివేశాను, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు.
2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బాగు చేస్తాడు, మనల్ని ఆయన సన్నిధిలో నిలబడినట్లు మనల్ని స్థిరపరుస్తాడని. అందుకని ఇశ్రాయేల్ వారు ఏమంటున్నారు, రండి యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన అనుసరించుదాము రండి. ప్రియమైన వాళ్ళారు, ఇవన్నీ ఏం కనపడుతున్నాయి మనకి? యేసుప్రభుని కూర్చిన జ్ఞానం, యేసుప్రభుని కూర్చిన ఆయన పర్సన్, ఆయనలో ఉన్న వ్యక్తిత్వం మనకు కనపడుతుంది. యేసుప్రభు అర్థం చేసుకోవడానికి సమరయ స్త్రీ లాంటి 5 పురుషులతో కాపురం చేసి 6వ పురుషులతో కాపురం చేస్తున్న స్త్రీకి యేసుప్రభు అర్థమయ్యాడా లేదా? ఆయన చెప్పింది ఏమి? నేను చేసిన నీ నాతో చెప్పిన ఈ మనుషులు చూడు, ఈయన క్రీస్తు కాడా? ఏ క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నాం, వచ్చాడు. ఎక్కడున్నాడు? యాకోబు బావి దగ్గర ఉన్నాడు. ఆయన నాతో మాట్లాడు, నా బ్రతుకంతా విప్పి చెప్పాడు, మీరు కూడా రండి అంటే ఊరోళ్ళందరూ వచ్చినారు అక్కడికి. సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఊరందరూ మారు మనసు పొందారు. అందుకే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఆది సంఘం మొదటి వచనంలో ఏముంది? సమరయులు 12 వచనం అనుకుంటాను. యోహాను అపోస్తల కార్యములు 14 వచనంలో సమరయ వారు యెరూషలేములో అపోస్తలు విని యాకోబుని యోహాన్ని పేతురుని యోహాన్ని అక్కడ పంపించారు. సమరయ వారికి సువార్త ఎవరి ద్వారా అందింది? సమరయకి మిషనరీ ఎవరు? ఫిలిపు కాదు. యేసుప్రభు వారు సజీవుడిగా ఉన్న కాలంలో సమరయ స్త్రీ ద్వారానే సువార్త అందింది. ఆ సమరయ స్త్రీ ద్వారానే సుకారు ఊరు వాళ్ళందరూ మారు మనసు పొందారు. యేసు లోకరక్షకుడని ప్రకటించారు. వాళ్ళే సువార్త చెప్పుకున్నారు, వాళ్ళే ప్రకటించుకున్నారు. తద్వారా అక్కడ సంఘం సెటప్ అయింది అప్పటికే. అందుకే వాళ్ళకి బాప్తీసం ఇయ్యలే. ఆ బాప్తీసం ఇచ్చే కార్యక్రమానికి ఎవరిని పంపించారు? పేతురు యోహాన్ని పంపించారు. చూసారా, సంఘం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో దేవుని కార్యాలు మనకు అర్థం కావు. కాడి భుజాన్ని వేసుకున్నాడు కావాలి, ఆయనకి మోసుకెళ్ళి నడిపించేది ఆయనే తీసుకెళ్తాడు. నువ్వు ఎట్లా నడవాలో ఎట్లా పోవాలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి కాడి భుజాన్ని వేసుకున్నాడు. అంతే, నా కాడి సులువుగా, నా భారం తేలిగ్గా ఉంది, నా కాడిని ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని అంటే కాడిని వేసుకోవడం భక్ష్యం గారు చెప్పేవాడు. కాడిని వేసుకోవడం రెండు పక్కల నిన్నే మోయమని చెప్పడు. ఓ పక్కన ఆయన ఆల్రెడీ వేసుకుని ఉన్నాడు, రెండోది మోసేవాడు, ఆయనకి సపోర్ట్ చేసేవాడు కావాలి. అది నువ్వా ఎవడైనా రావచ్చు. ఆ రెండో పక్క నువ్వు భుజాన్ని వేసుకుంటే టోటల్ లోడ్ ఆయనే క్యారీ చేస్తాడు. బట్ యూ హ్యావ్ టు సపోర్ట్ హిమ్, అంతే అని చెప్పాడు భక్ష్యం గారు. నువ్వు ఆయన కాడి భుజాన్ని వేసుకుంటే కాడి పోయటానికి ఇద్దరు కావాలి కదా, లేకపోతే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అందుకే కాడి ఏం చేస్తాడట, లైఫ్ని కంట్రోల్ చేస్తాడట. యోగ్ కంట్రోల్స్ ద లైఫ్. అందుకే మనుషులు కాడి కిందకి రావాలి. ఏ వ్యక్తి అయినా, క్రైస్తవుడు అయిన వాడు, ప్రతివాడు కూడా దేవుని కాడి కిందకి రావాలి. కాడి కిందకు వస్తేనే బతుకు ఏమవుతుంది? బ్యాలెన్స్ అవుతుంది. కాడి కిందకి రాకుండా నా యంత్రం నేను చేస్తాను, నా యంత్రం నేను సేవ చేస్తానంటే కాదు. నువ్వు కాడికి యూ హ్యావ్ టు బేర్ ది యోక్ కదా. అవును, అందుకే ఆ కాడి భుజాన్ని వేసుకునేది యేసుప్రభుకు కావాలి. కాడి భుజాన్ని వేసుకున్నాడు కావాలి. సో ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు సమరయ స్త్రీని చూసాం కదా. సమరయ స్త్రీని చూసాం. ఎన్ని గంటలు అర్థమయ్యాడు యేసుప్రభు వారికి? 2 hours. ఊరోళ్ళు అందరూ అర్థం చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 2 days కదా. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకు పుట్టాడు గుడ్డోడు కంటే? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షం ఒకటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పాడు యేసుప్రభు. తర్వాత యేసుప్రభు వాడిని నెక్స్ట్ యేసుప్రభు వాడిని కలుసుకొని ఏమన్నాడు చూడండి, 6వ వచనం. నేల మీద ఉమ్మి వేసి
ఉమ్, 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 ఆ, ఉమ్. వాడేమన్నాడంట? నేనే అన్నాడు. తర్వాత ఆ, ఆ. ఏమన్నాడు మొదటిసారి? యేసు అని ఒక మనుష్యుడు. సమరయ స్త్రీ ఏమంది మొదటిసారి? యూదుడు అయినా నీవు అంది కదా, నీవు యూదుడు కదా అంది. తర్వాత 19వ వచనంలోకి వచ్చినాక ఏమందామే? నువ్వు ప్రవక్త అంది. 29వ వచనంలోకి వచ్చేసరికి ఏమంది? ఈయన క్రీస్తు కాడా అంది. అంచెలంచెలుగా యేసుప్రభు అర్థమవుతాడు. యేసుప్రభు దగ్గర కూర్చుంటే నీకు అంచెలంచెలుగా అర్థమవుతాడండి. ఎంత టైం పట్టింది ఆమెకి? ఆ 2 గంటల్లోనే అంచెలంచెలుగా అర్థమయ్యాడు. ఇప్పుడు గుడ్డోడి దగ్గరికి వచ్చినాడు. వీడు పుట్టుగుడ్డోడు, పుట్టుకతోనే బై బర్త్ ఈజ్ ఎ బ్లైండ్. యేసుప్రభు వారు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే, నువ్వు ఎట్లా కళ్ళు తెరిచావురా, నీ కళ్ళు ఎవరు తెరిచారా అంటే ఏం చెప్తున్నాడు వాడు? యేసు అను ఒక మనుష్యుడు ఏం చేశాడు? నేల మీద బురద చేసి ఆ బురద నా కళ్ళ మీద పూసి నువ్వు శీలోయమని కోనేటికి పోయి కడుక్కుని చూపు పొందమని చెప్పాడు. నేను కడుక్కుని చూపు పొందానంటే తర్వాత కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత ఆ 17వ వచనం, అదే అధ్యాయము 17. కాబట్టి మరలా గుడ్డివానితో నీ కన్నులు తెరిచినందుకు నీవు ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అబ్బాయి అని అడిగినారండి. ఎవరిని? ఆ గుడ్డివాడిని. వాడేమన్నాడు? ఓ ప్రవక్త అన్నాడు. ముందేమన్నాడు? యేసు అని ఒక మనుష్యుడు అన్నాడు. ఇప్పుడు కొంత డిస్కషన్ జరిగింది. ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి ఒక డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో యేసుప్రభు ఇంకొక అడుగు లోతుకు దిగాడు. వీడు యేసు ఏమని అర్థమయ్యాడు వాడికి? ఇదంతా యేసుప్రభు వారి యొక్క పరోక్షంలో జరుగుతున్నాయి. ఆయన ఒక ప్రవక్త అన్నాడు. ఇంకాసేపటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆయన పాపిరా, నువ్వు దేవుని మహింపరచరా అంటే ఏమంటాడు? 24వ వచనంలో, కాబట్టి వాడు గుడ్డివాడై ఉండి ఆ మనుషుని 2వ మారు పిలిపించి, దేవుని మహింపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదని వానితో చెప్పగవాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఏంటంటే నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నా. ఇంకేమన్నాడు? ఆయన నీకేమి చేశాను, నీ కనులు ఎలాగో తెరిచని వాడిని అడిగా, ఇందాక చెప్పింది కానీ మీరు వినకపోతే మీరు ఎందుకు మరలా వినకూరుచున్నారు, మీరు నా శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వానితో అనేను. తర్వాత ఏమన్నాడు? 30వ వచనం. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీ కళ్ళున్న మీకు తెలియపోతే గుడ్డోడు నాకెట్లా తెలిసింది? ఆయన ఎక్కడి నుండి వచ్చానో మీరు ఎరగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచాడయ్యా అని 32వ వచనంలో ఏమన్నాడు చూడండి. తెలిసినప్పుడు నువ్వు లోకం పుట్టినప్పటి నుంచి వినలేదు అంటే వీడి చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళే పని చేయట్లేదు కానీ చెవులు అయితే పనిచేస్తున్నాయి. కాబట్టి వీడు ఏమీ లేదంట, లోకం పుట్టినప్పటి నుంచి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి నేను వినలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనే ఎరడని. ఇప్పుడు 3వది ఏం చెప్తున్నాడు స్టేట్మెంటు? దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఎవరిచ్చిన స్టేట్మెంట్ ఇది? గుడ్డోడు, పుట్టుగుడ్డోడు. ముందేమన్నాడు? యేసు అని ఒక మనుష్యుడు. తర్వాత ఏమన్నాడు? ఓ ప్రవక్త. తర్వాత ఏమంటున్నాడు? ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. తర్వాత వాడు పరిసయ్యులకి సువార్త చెప్పేసరికి వాళ్ళు ఒళ్ళు మండి వాడిని ఏం చేశారు? వెలివేశారు. వెలివేసిన తర్వాత పరిసయ్యులు వారిని వెలివేసిన 35వ వచనం. దేవుని కుమారి యందు విశ్వాసం ఉంచున్నావా? నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అంటే అప్పుడు యేసుప్రభు ఎట్లా బయలుపరుచుకున్నాడు చూడండి. దేవుని కుమారుడిగా గుడ్డోడికి బయలుపరుచుకున్నాడు. ఏమని? నీవు ఆయన చూస్తున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు
ఆయనే. అప్పుడు వెంటనే హీ స్టార్టెడ్ వర్షిప్పింగ్ గాడ్. వాడు ఆయనకు మొక్కి, ప్రభువా విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బ్లైండ్ మ్యాన్. ఎంతసేపు పట్టుకుంటుంది పైన అంతటికి? అవర్సే. అంటే గుడ్డోడికి ఏమని అర్థమైంది? ఈయన యేసు అని ఒక మనుషుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని కుమారుడే అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవుని కుమారుడే. ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, చూచువారు గుడ్డివారు చూడాలి, చూచువారు గుడ్డివాళ్ళు కావాలంటే మేము గుడ్డివాళ్ళు మా అన్నాడు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు. అప్పుడు మీరు గుడ్డివాళ్ళు అయితే మీకు పాపం లేకపోను, కానీ మీరు చూస్తున్నామని చెప్తున్నారు కనుక మీ పాపం నిలిచే ఉంది. లోకం ఇట్లా ఉంది. యేసుప్రభు అర్థమయ్యాడా లేదా? ఎంత సామాన్యులు అల్పులైన వారికి అర్థమైనాడా లేదా? దిస్ ఈజ్ అవర్ పాయింట్. యూదులకి, శాస్త్రులు, పండితులకి అర్థం కాలేన. ఇవాళ కూడా పాండిత్యం గల మహామేధావులకి యేసుప్రభు ఈరోజు కూడా మింగుడు పడలే, నలుగుడు పడలే. ఈరోజు కూడా అర్థం కావట్లే. ఆయన తెలుసు, లోపల లోకానికి తెలుసు. తెలిస్తే లోకం బహిష్కారం ఇస్తుందని చెప్పేసి బయటకు రావట్లేదు లోకం. పంతులు గారులకు కూడా తెలుసు. యేసే రక్షకుడు అనే సంగతి పంతులు గారులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు బయటపడరు. బయటపడితే వాళ్ళ కడుపు మీద మొన పోసుకున్నట్టే అవుద్ది వాళ్ళకి. దాన్ని పెట్టుకుని బతుకుతున్నారు. లోకాన్ని గుడ్డోళ్ళని చేసి బతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళ కడుపు మీద మొన్న పోసుకోరు. వాళ్ళు పోసుకుంటారా? పోసుకోరు. కాబట్టి తెలిసి బురదలో కాలేరాలి. ఇది బురద కాదు, ఇది వెలుగులోకి రావాలి. వాళ్ళు తెలిసి అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసింది? గుడ్డితనం కలిగేసింది. ఆ గుడ్డితనం బయటికి రారాళ్ళు. ఆ గుడ్డితనంలోనే ఉంటారు వాళ్ళు. గుడ్డోళ్ళు కనుక లోకాన్ని కూడా గుడ్డితనంలో తీసుకుపోతున్నారు అని యేసుప్రభు చెప్పాడు. నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉన్నాడు. సో యేసుప్రభుని ఎరగటం అని ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ద పర్సన్ ఆఫ్ ద మ్యాన్. హౌ టు నో? ఎంతసేపు పడుద్ది నీకు ఎరగటానికి అంటే? ఏమండి, ఎంతసేపు పట్టింది? పేతురు, ఆంద్రియ, యాకోబు, యోహానులకి ఎంతసేపు పట్టింది? ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ కదా. తర్వాత నతనేలుకి కొన్ని గంటల్లోనే, సమరయ స్త్రీకి 2 గంటలే. అవునే కదా. ఊరోళ్ళకి, సుకారు ఊరోళ్ళకి 2 దినాలు వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆయన. స్టే చేశాడు. ఎవరి దగ్గర? ఇష్టపూర్వకంగా ఉన్నాడు ఆయన. ఈ దినాలు యేసుప్రభు మన మధ్యలో కూడా ఇష్టపూర్వకంగా ఉన్నాడు. అందుకే ఆయన మన మధ్యలో ఆరాధించబడుతున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో, ఈ పర్వతం మీద దేవుడు ఆరాధించబడ్డమ్మా. ఎక్కడ? లోకమంతా ఆరాధించబడతాడు. లోకమంతా ఆరాధించబడతాడు. యేసుప్రభు వాళ్ళు ఎక్కడ ఆరాధించబడతాడు? లోకమంతా ఆరాధించబడలే. ప్రతి దేశంలో, ప్రతి కంట్రీలో, ఒక ఎక్సెప్ట్ ఇస్రాయేల్లో తప్ప లోకమంతా ఆరాధించబడుతున్నాడు యేసుప్రభు. అంతకుమించి రికార్డు ఏం కావాలి నీకు? ఈ యేసుప్రభు నీకు తెలిసాడా లేదా అనేది పాయింట్. ఇప్పుడు యేసుప్రభు నీకు తెలిసాడా లేదా తెలుసుకోవాలంటే నువ్వేం కసరత్తు చేయక్కర్లా, తలకిందులుగా తపస్సు చేయక్కర్లా, వంటికాలు జపం కూడా చేయక్కర్లా. నువ్వు కూర్చున్న చోట యేసుప్రభు నేను పాపిని, నా కళ్ళు తెరబోయంటే నీ పాపాలు క్షమిస్తాడు, నీ కళ్ళు తెరుస్తాడు. యేసుప్రభు తను తాను నీకు బయలుపరుచుకుంటాడు. సో యూ కెన్ సీ హిజ్ పర్సన్. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూడగలవు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన వైఖరిని నువ్వు గమనించగలవు. యేసుప్రభుని అరగటం ఎంత కష్టం కాదు, అది చాలా సులువు. మనకి రికార్డులు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నాయా లేవా? మరి మనకు అనుమానాలు ఎందుకు? ఇంత క్లియర్గా రాసిపెట్టాడు యోహాను. కేవలం 2 గంటలు స్పేర్ చేయగలిగితే నువ్వు ఆయనతో గడపడానికి 2 అవర్స్లో నీకు యేసుప్రభు వ్యక్తిత్వం ఏంటో, యేసుప్రభులో ఉన్నదేంటో అంతా నీకు అర్థమవుద్ది. సమరయ స్త్రీ, 6 కరుడుగట్టిన స్త్రీ, 6 పురుషులతో కాపురం చేసిన స్త్రీకి అర్థమైన యేసుప్రభు నీకు అర్థం కాడా? చెప్పండి. పుట్టుగుడ్డోడికి అర్థమైన యేసుప్రభు నీకు అర్థం కాడా? పండితుడైన నతనేలుకి అర్థమైన యేసుప్రభు నీకు అర్థం కాడా? అర్థమవుతాడు. చేపలు పట్టుకున్న వాళ్ళకి అర్థమైన యేసుప్రభు, చదువు సంధి లేని వాళ్ళు, విద్య లేని పామరులని అపోస్తల కార్యం 4వ అధ్యాయం 13, 12 వచ్చిన వారి పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని రాయబడి ఉంది. చదువు సంధి లేని పచ్చి మోటోళ్ళకి అర్థమైన యేసుప్రభు చదువుకున్న నీకు అర్థం కాడా? అర్థమవుతాడు. ఎందుకు అర్థం కాల క్రైస్తవులకి ఇవాళ యేసుప్రభు అంటే?
వాళ్ళు యేసు ప్రభుతో గడపడానికి వాళ్ళ సమయం లేదు. సమరయులు యేసు ప్రభుతో గడిపారు కనుక వాళ్ళు ఏం చెప్పారు? ఈయన నిజంగా లోకరక్షకుడని చెప్పారు. నువ్వు యేసు ప్రభుతో గడపడం నేర్చుకుంటే యేసు ప్రభు నీకు అర్థమవుతాడు. యూ కెన్ అండర్స్టాండ్ హీస్ పర్సనాలిటీ. కాబట్టి ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ పర్సన్ ఆఫ్ ద మ్యాన్, ఆ మనుషుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది, మనం అర్థం చేసుకోవచ్చు. సో ట్రై చేద్దామా? ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు నువ్వు అందరికీ అర్థమైనావు, నాకెందుకు అర్థం కావట్లేదు, నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ప్రభుతో చెప్పు. ఆయనతో గడపడానికి అలవాటు పడు, ఆయన నీకు అర్థమవుతాడు. ఆయన ఎన్నో విషయాలు నీతో పంచుకుంటాడు, ఎన్నో విషయాలు, తెలియని విషయాలు నీతో షేర్ చేసుకుంటాడు. అట్లా నువ్వు యేసు ప్రభు యొక్క సంపూర్ణమైన జ్ఞానంలోకి వస్తావు. దేవుడు అట్లా మనం సిద్ధపరిచి సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందామా? రండి. ఎవరండి? జోసఫ్ గారు రండి. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేయడానికి ముందుగా ఒక నిమిషం శుక్రవారము, శనివారము, మరి ఆదివారం కూడా ఈ 3 రోజుల పరిచర్యలో దేవుడు అందరితో స్పష్టంగా మాట్లాడినాడు. నాతో, మీతో, మీ అందరితో కూడా స్పష్టంగా మాట్లాడినాడు. ఎన్నో నిగూఢమైన ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ మర్మాలు మనం నేర్చుకున్నాం. ఒక్కసారి మననం చేసుకుందాం. యోహాను సువార్త 19:5 ఆధారంగా చేసుకొని ఇదిగో ఈ మనుష్యుడు అని 6 పాఠాలు మనం నేర్చుకున్నాం. మరి 6 పాఠాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రీ హిస్టరీ ఆఫ్ ఎ మ్యాన్ మొదటి పాఠంగా, రెండవ పాఠంగా ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ ద మ్యాన్, మూడవ పాఠంగా మనం రిజరక్షన్ ఆఫ్ ఎ మ్యాన్, ఈరోజు ఉదయకాలమున పర్సన్ వర్తీ టు బి వర్షిప్డ్, ఆ మనుష్యుణ్ణి ఆరాధనలకు యోగ్యుడు, పాత్రుడని నేర్చుకున్నాం. మరి తర్వాత బల్లవర్తమానంలో ప్రీస్ట్హుడ్ ఆఫ్ ద మ్యాన్, ఇప్పుడు యవనస్తుల కూడికలో పర్సన్ ఆఫ్ ద మ్యాన్, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి మరి వివిధ భక్తులను మా మధ్యలో తీసుకొని వచ్చినాడు. వివిధమైన వ్యక్తులను గురించి 2 గంటల్లోనే తెలుసుకున్నారు. దేవునితో మోకాళ్ళ మీద ఉండి మనము ఆయనతో గడిపితే ఆయన తెలుసుకునే వారంగా స్పష్టంగా, తేటగా అర్థమయ్యే భాషలో బైబిల్ నుండే మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మరి దేవుడు ఈ వాక్యము మరి ఇంకా రాబో దినంలో దీన్ని మనం ధ్యానించి ఒక్కొక్కరముగా మెడిటేట్ చేసుకొని ఇంకా ఆత్మీయ సత్యాలను నేర్చుకొని, అన్వయించుకొని, అభ్యాసం చేసుకొని క్రీస్తునందు మనము ఇంకా విశ్వాసం ఎదిగేటట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ధన్యకరమైన, యోగ్యకరమైన, కృపగల యేసయ్య నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఎల్బేతెల్ మందిరంలో ప్రభా సుమారుగా 6 నెలల నుంచి స్పెషల్ మీటింగ్స్ ఉండాలని ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో మరి ప్రార్థన ఈ అంశంగా మేము పెట్టుకొని ప్రార్థించినప్పుడు మాకిచ్చిన తేదీలు ప్రభువా సెప్టెంబర్ మాసం మరి 13, 14, 15 ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభా. ఆ విధంగా సేవకుడు ఎవరు రావాలని మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మరి మీరు ఎంతో మరి కనికరంతో, ప్రేమతో ప్రభా మాకు స్పష్టంగా చూపించి, సమాధానం ఇచ్చి, మీ చిత్తాన్ని బయలుపరిచి మరి విద్యాధరన్నను మా మధ్యలో ఈ 3 రోజులు తీసుకొచ్చినందుకు స్తోత్రం ప్రభా. బలమైన, స్థిరమైన
మంచి ఆత్మీయ మన్నాతో మేము పోషింపబడినాం ప్రభా. ఇక మరి ఆయన విత్తబడిన ఈ వాక్యమును మేము మననం చేసుకొని ఇంకా ప్రభా ముందుకు సాగేటట్లు సహాయం చేయండి ప్రభా. మరి అన్న పరిచర్యను దీవించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. మరి 13వ తారీఖు ఉదయకాలమున ప్రయాణమే బెంగళూరు నుండి వచ్చి ప్రభా మరి అలసిపోకుండా మా మధ్యలోకి వచ్చి పరిచర్యను మరి నిరాటంకంగా కొనసాగించి సహాయం చేసినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆయన పరిచర్యను దీవించండి. మరి అక్టోబర్ మాసంలో కాన్వకేషన్ చెన్నైకి కూడా వెళ్తున్నాడు ప్రభా. మరి ఆ పరిచర్యను రాబో దినంలో జరిగే పరిచర్యను కూడా దీవించి అన్నకు మంచి ఆరోగ్యం ఇచ్చి బలము శక్తినిచ్చి ప్రభా ఇంకా ఆత్మీయ మరి మన్నాను ప్రభా అందరికీ పంచేటట్లు సహాయం చేసి కనికరించండి ప్రభా. మీ చిత్తమైతే మీరు అనుమతిస్తే మరొకసారి కూడా మా మధ్యలో రావడానికి కృపను సహాయాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభా ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని ప్రభా మరి మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రం ప్రభా. సమరయ స్త్రీని మా మధ్యలో తీసుకొచ్చినారు, పేతురు యోహాన్లను మా మధ్యలో తీసుకొచ్చినారు. మరి సుకార అనే గ్రామంలో యొక్క ప్రజలు 2 దినములు సువార్త విని నిజముగా ఆయన లోకరక్షకుడు అన్నారు ప్రభా. ఆ ప్రశ్న మేము వేసుకోవాలి ప్రభా. ఎన్నో దినాల నుండి, సంవత్సరాల నుండి, నెలల నుండి ప్రభా ఎల్బేతేల్లో వాక్యం పంచబడుతుంది ప్రభా. మరి మేము ఏ విధంగా ఉన్నాము? నిజంగా ఈయన లోకరక్షకుడని సువార్తను ప్రకటించే వారంగా ఉన్నామా? మౌనంగా ఉండే వారంగా ఉన్నామా? ప్రశ్నించుకొని సరిచేసుకొని సహాయం చేయండి ప్రభా. మా యవన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను దీవించండి ప్రభా. యవనస్తుల కూడికలో ఎవరు ఆగిపోకుండా ప్రభా వారిని కనికరించండి, వారితో మాట్లాడండి, అందరూ కూడా వచ్చేటట్లు సమకూర్చబడేటట్లు సహాయం చేయండి ప్రభా. వారు సిలువకు ఎంతో సమీపముగా, సిలువను ఆనుకొని, సిలువను మోసేవారుగా ప్రభా వారు ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. బిడ్డలను దీవించండి, వారి చదువులను, వారి ఉద్యోగాలను, వారి కుటుంబాలను, మరి వారి పరిచర్యను ప్రభా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి అంతేకాకుండా ప్రభా ఈ సమయంలో ఈ 3 రోజుల పరిచర్య గురించి ప్రభా గత 10 రోజుల నుండి ప్రయాసపడుతున్న బిడ్డల గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మందిరాన్ని కడగడంలో, శుభ్రం చేయడంలో, మ్యాట్స్ వేయడంలో, బ్యాప్టిజం టబ్ను కడిగి శుభ్రపరిచి సిద్ధం చేయడంలో ప్రభా ఈ 3 రోజులు కిచెన్ డ్యూటీలో నిరాటంకంగా పనిచేసిన మా బిడ్డలను మరి వెజిటేబుల్స్ కటింగ్స్ కానీ ప్రభా ప్రతి విషయంలో మా బిడ్డలు మరి వెసల్స్ కడగడం కానీ ప్రభా సేవకునికి ప్రభా ఆహారాన్ని అందించడం, వడ్డించడం కానీ ఏ విషయంలోనైనా ప్రతి ఒక్కరి మరుగుగా ఉన్న నిగూఢమైన ఈ పరిచర్యను ప్రభా వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు చేసిన మరి ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ పరిచర్య ఎంతో గొప్పదిగా ఉంటుంది ప్రభా. మరి ఈ ప్రయాసము ప్రభా 1 కొరింథీ 15:58లో సెలవిచ్చినారు ప్రభా. ఈ ప్రయాసము వ్యర్థం కాదని, ప్రభువునందు కదలేని వారుగా స్థిరులుగా కొలసి 2:7 ప్రకారము విశ్వాసంలో అభివృద్ధి పొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనతో నడిచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి ముందుకు సాగేటట్లు సహాయం చేయండి ప్రభా. అక్టోబర్ 2వ తారీఖు యూత్ రిట్రీట్ కలిగి ఉండాలని అనుకుంటున్నాం ప్రభా. మరి ప్రార్థనలో పెడుతున్నాం. మరి మీరే మంచి వర్తమానికుని తీసుకొని వచ్చి మా యవన బిడ్డలందరికీ ఒక దినమంతా ప్రభా బిడ్డలతో గడిపే సమయాన్ని ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సహాయం చేయండి ప్రభా. ఇప్పుడు మేము వెళ్తున్నాం ప్రభా. మరి ఈ 3 రోజులు మాతో ఉన్నందుకు ప్రభా మా హృదయాల్లో ఈ వాక్యాన్ని రాసుకొని పదిలపరుచుకొని ప్రభా నెమరు వేసుకొని ముందుకు సాగేటట్లు సహాయం చేయమని ఘనత ప్రభావములు మీకు అర్పిస్తూ యేసయ్యనామముపేట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము కూడి ఉన్న మనకు సార్వత్రిక సంఘములు మన ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుచున్న ప్రియులైన వారికి కాపుదల్లో ఉంచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము. క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము. పవిత్రమైన
విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమపరచు. మధ్యాహ్న కాల యవనస్తుల కూడికి ఉన్నటువంటి సహోదరులు సహోదరులు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ కూడా ప్రభు నామం పేరట మరి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మరి దేవుడు తన వాక్యాన్ని మనకి బోధించడానికై అంకుల్ విద్యాధరరావు గారిని మన మధ్యలోనికి నడిపించి మరి దేవుని వాక్యం సమృద్ధిగా మనం నేర్చుకోవడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మనం దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ మరి కృతజ్ఞతతో మనం తిరిగి వెళుతూ ఉంటున్నాం. రిఫ్రెష్మెంటు అరేంజ్ చేయబడింది గ్రౌండ్ ఫ్లోర్లో. మరి దయచేసి తీసుకుని వెళ్ళాలని మనవి. తర్వాత ఉండగలిగేటువంటి వారు ఉన్నట్లయితే మరి ఇవన్నీ కూడా సర్దుకోవడానికి మనకి చాలా పని ఉంటుంది. ప్రెమిసెస్ అంతా క్లీన్ చేసుకోవాలి, యూటెన్సిల్స్ అన్నీ ఆయా పనులు మీకు తెలుసు. మనందరికి కూడా దయచేసి చేయగలిగేటువంటి వారు మరి సమర్పించుకున్నటువంటి వారందరూ కూడా ఉండిపోవాలని మనవి చేస్తున్నాం. హాస్టల్ పిల్లలు వారు కూడా సాయంత్రం మరలా భోజనం చేసి ఎర్లీగానే మరి ఫ్యామిలీ ప్రేయర్ అయిన తర్వాత మరి వారు ఇక్కడే ఉంటారు, లేకపోతే మరి హాస్టల్స్కి తిరిగి వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్.